హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. మొదటగా మనం ఒక ప్రార్థన చేసుకొని, తర్వాత మనము డిస్కషన్‌లోనికి వెళ్దాము. ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, యేసయ్య ఈ విధంగా అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం వింటున్న అందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే మీ వాక్యానుగుణంగా జీవించేందుకు సాయం చేయండి. అలాగే ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు కూడా సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము? సో మనము పోయిన ఆదివారం కనుక చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం గురించి మాట్లాడుకున్నాం. అంటే యేసుప్రభు వారు కృంగిపోయి ఉన్న వారిని ఎలాగ లేవనెత్తుతారు, ఆయన నలిగిన వారిని ఎలాగ ఆదుకుంటారు అనేది మనము పోయిన ఆదివారం తెలుసుకున్నాం. అంటే హన్నా యొక్క జీవితంలో ఆయన ఎలాగ అద్భుతం జరిగించి సమూయేలు ప్రవక్త అయినటువంటి సమూయేలుని ఆమెకు కుమారుడిగా ఎలాగ అనుగ్రహించారు. సో మనము ఆ విషయాలన్నీ మనం పోయిన ఆదివారం తెలుసుకున్నాం అనమాట. సో దేవుడు ఎలాగ రివార్డ్ చేస్తారు అంటే మనకు విశ్వాసం కనుక ఉన్నట్లయితే మన విశ్వాసాన్ని ఆయన ఖచ్చితంగా ఎలాగ బహుకరిస్తారు అనేది మనము పోయిన ఆదివారం తెలుసుకున్నాం. సో ఈరోజు మనం కంటిన్యూషన్గా మొదటి సమూయేలు గ్రంథం రెండో అధ్యాయం మొత్తం ఈరోజు మనము ధ్యానించుకుందాం. సో మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి కనుక చదివినట్లయితే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞాని అగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్రిల్లిన వారు బలం ధరించుకొందురు. తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలనని కూలికి పోవుదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. సో ఇక్కడ ఈ వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ హన్నా విజ్ఞాపన చేస్తుంది. అంటే ఒక రకంగా ఆమె చాలా ఆనందంతో ఉంది. సో ఇలాగని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనం కొన్ని కీ పాయింట్స్ గమనించవచ్చు అనమాట. ఏంటంటే ఇక్కడ గర్వం ఉండకూడదు అనేది ఇక్కడ మనం 3వ వచనంలో చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి గర్వం అనేది ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. అంటే సో మనుషులమైన మనకు ప్రతి ఒక్కరికి గర్వం అనేది ఉండవచ్చు అనమాట. అంటే సపోజ్ మనం ఒక ఇల్లు కొనుక్కున్నా కానీ, లేకుంటే ఒక కారు కొనుక్కున్నా కానీ, లేకుంటే ఏదైనా ఒక ఖరీదైన వస్తువు కొనుక్కున్నా కానీ, లేకుంటే మామూలుగా వాచ్ కొనుక్కున్నా కానీ, బట్టలు కొనుక్కున్నా కానీ, సో ఇలాగా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి గర్వం వచ్చే అవకాశం ఇక్కడ ఉంది. సో అయితే ఇక్కడ మనం 3వ వచనంలో కనుక చూసినట్లయితే ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనం గర్వపడకూడదు అని ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. అంటే వాక్యం తెలియజేస్తుంది. సో ఈవెన్ మనం కనుక చూసుకున్నట్లయితే సాతాను కూడా గర్వం వలననే పడిపోయాడు అనమాట. సో సాతాను మనకందరికీ తెలిసిన విధంగా ఆయన అలంకరించబడిన కేరూబు వలె ఉన్నాడు. బట్ స్టిల్ సాతాను గర్వపడి, అంటే నన్ను అందరూ ఏమంటారు, నన్నే మొక్కుతున్నారు. సో అంటే యేసుప్రభు వారి తేజస్సుకు ఆయన ముందరిని పెట్టుకొని మొక్కుతున్నప్పుడు అందరు నన్నే మొక్కుతున్నారు అనుకొని ఇక్కడ దేవుని కంటే ఎక్కువగా తనను తాను సాతాను హెచ్చించుకున్నాడు అనమాట. సో అలాగ తనను తాను హెచ్చించుకునేసరికి ఇక్కడ సాతాను పడిపోయాడు. సో సాతానుతో పాటు సాతాను అనుచర దూతలు కూడా ఇక్కడ నరకానికి పాత్రులయ్యాయి అనమాట. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే గర్వం అనేది చాలా డేంజరస్ అనేది మనకు తెలుస్తుంది. సో ఈవెన్ 3వ వచనం తర్వాత 4-5 వచనాలు మనం ఇంకా తర్వాత చదవబోయే కొన్ని వచనాల్లో కూడా మనకు కంటిన్యూషన్లో క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఏంటంటే బలవంతులంతా ఓడిపోతారు, అలాగే దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో అండ్ ఎవరైతే దీనిలో ఉంటారో, ఎవరైతే తగ్గించుకున్న వారైతే ఉంటారో, లేకుంటే ఎవరైతే చాలా తక్కువ స్థితిలో ఉన్నారో వారు హెచ్చింపబడతారు అని ఇక్కడ మనకి తర్వాత వచనాల్లో కూడా తెలియబడుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం అఫ్కోర్స్ గర్వం అనేది ప్రతి మనిషికి రావచ్చు. అండ్ మనం మన లైఫ్ జర్నీలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం గర్వపడాలి.
పడి ఉంటాం ఏదో ఒక సిచ్యువేషన్లో. సో మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. సో దేవా నాకు తగ్గింపుని దయచేయండి, వినయాన్ని దయచేయండి, నాకు దీనత్వాన్ని దయచేయండి. సో అలాగ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దాని అర్థం ఏంటి, మనం ఆయన పైన ఆ భారాన్ని పెడుతున్నాం కాబట్టి, మన పనుల భారాన్ని అంతా ఆయన పైన పెడుతున్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా సక్సెస్ చేస్తారంటే ఖచ్చితంగా మనకు ఎటువంటి గర్వము రాకుండా, అలాగే మనం ఏమంటారు అనవసరంగా ఎవరినైనా దూషించడం కావచ్చు, కించపరచడం కావచ్చు. సో మనం పోయిన ఆదివారంలో చూసుకున్నట్లయితే ఏంటి, పెనిన్న ఏంటి, నాకు పిల్లలు ఉన్నారు హన్నాకు పిల్లలు లేరు అనే ఒకలాంటి గర్వంతో ఇక్కడ హన్నాను హింసించింది అనమాట. అంటే మాటలతో కావచ్చు, ఎగతాళి చేయడం కావచ్చు. సో ఇలాగ ఏంటంటే హింసించింది. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, మనం దేవుని ఆశ్రయించిన వారం అయితే ఏంటంటే మనము ఆ విధంగా చేయము. అంటే గర్వం వలన చేసే పనులు మనం చేయకుండా మనల్ని మనం తగ్గించుకోగలుగుతాము. సో యేసు ప్రభు వారి భూమి పైన ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే తగ్గించుకొని ఆయన శిలువ మరణాన్ని ఆయన స్వీకరించి ఆ తర్వాత 3వ రోజున తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమందు ఎలాగైతే ఉన్నారో మనల్ని మనం కూడా తగ్గించుకున్నట్లయితే ఏంటంటే ఉన్నత స్థితిలో మనం ఉంటాము. సో ఇక్కడ మనం ఇంకా కంటిన్యూషన్ కూడా నెక్స్ట్ 3 వచనాలు కూడా చదువుకున్నట్లయితే, సో 6వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనంను స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. సో ఇక్కడ ఈ వచనాల్లో మనకు క్లియర్గా వ్రాయబడుతుంది అనమాట. ఏంటంటే దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టువాడు ఆయనే, పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే ఉందన్నమాట. సో ఇక్కడ కీ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే గర్వపడకుండా ఉంటామో మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతారు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఈరోజు మనం కరెక్టే డబ్బు సంపాదిస్తుండవచ్చు, మనం ఇల్లులు కట్టుకొని ఉండవచ్చు, లేకుంటే మనకు కార్లు ఉండవచ్చు, అది ఉండవచ్చు, ఇది ఉండవచ్చు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఆశ్రయించాల్సింది వాటిని కాదు. అంటే అవి ఉండకూడదని కాదు, కానీ అవి ఉండాలి. సో ప్రతి మనిషికి రకరకాలుగా కనీసం బేసిక్ నీడ్స్ అయినా ఉండాలి, ఏదో ఒక చోట బ్రతకడానికి, ఎంతో కొంత బాగా జీవించడానికి. అయితే ఇక్కడ ఏంటంటే మన హృదయంలో మనం వాటికి ఆశ్రయస్థానం అనేది కల్పించకూడదు. అంటే నాకు ఇవి ఉన్నాయి ఇంకా చాలు, నేను లైఫ్లో సెటిల్ అయిపోయాను అనే విధంగా కాకుండా నా దేవుడు నాకు ఏది చెప్తే అది నేను చేస్తాను. సో నేను ఆయనను ఇంకా ఎక్కువగా ఆశ్రయిస్తాను. సో నేను ఆయనకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు నేను వాక్యం చదువుతాను. సో ఇక్కడ ఏంటి ఈ యాక్ట్స్ అనేవి మనకేం తెలియజేస్తున్నాయంటే ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాము అంటే ఏంటి, దేవా నీ నుంచి నేను ఇంకా పొందుకోవాలని ఆశిస్తున్నాను. సో మనం ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, ఓకే దేవా నేను నీ పైన ఆశ్రయపడుతున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను, అంటే నాకు ఇవన్నీ ఉన్నాయి బట్ స్టిల్ ఏంటంటే నా ఆశ్రయస్థానం నీవే దేవా అని మనం ఆయనకు తెలియజేస్తున్నట్టు అనమాట. సో ఇక్కడ ఏంటి ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, లేకుంటే మనము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. సో ఇలాంటివన్నీ చేయమంటే అదేదో రూల్స్ అవి చేయకుంటే దేవుడు మనల్ని ఏదో శిక్షించేస్తాడు. సో అలాగని కాదు. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రతి ఒక్క యాక్ట్, సో ఈ ప్రతి ఒక్కటి ఏం తెలియజేస్తుందంటే మనం ఆయన పైన ఆశ్రయిస్తున్నట్టు, మనల్ని మనం తగ్గించుకుంటున్నట్టు వాటికి సూచన అనమాట. సో మనం ఒకవేళ మనం ప్రార్థన చేయట్లేదంటే దాని అర్థం ఏంటి, ఒక రకంగా మనం ఫీల్ అవుతున్నట్టు అంతా బాగుంది, అంతా బాగానే ఉంది, సో అంతా ఏమంటారు బాగానే ఉన్నాను, నాకు ఎవరి అవసరము లేదు, దేవుని అవసరం లేదు అనే విధంగా ఒక రకంగా సూచిస్తుంది. సో అట్లని మనం ప్రార్థన చేయని వాళ్ళను, బైబిల్ చదవని వాళ్ళని చూసి ఈ విధంగా మనం తీర్పు తీర్చాలని కాదు, బట్ మనం ప్రతిసారి అనుకునే విధంగా ప్రతి ఒక్క దానికి చాలా కారణాలు ఉంటాయి, అందులో ఇదొకటి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు తగ్గింపు అనేది అంతగా లేకున్నట్లయితే ఏంటంటే మనం బైబిల్ చదవడం కానీ ప్రార్థన చేయడం కానీ చేయలేకపోతుండవచ్చు. బట్ అగైన్ ఇందాక అనుకున్న విధంగా ప్రతి ఒక్క దానికి ఒకటే రీజన్ ఉండదు. సో చాలా రీజన్స్ అందులో ఉంటే అందులో ఇది ఒకటి అనమాట. సో అది మనం చెక్ చేసుకోవాలి. ఓకే మనకు నిజంగా తగ్గింపు ఉందా లేదా, వినయం ఉందా లేదా, దీనత్వం ఉందా లేదా. సో ఇవి మనం చెక్ చేసుకొని మనం ముందుకు సాగాలన్నమాట. సో మనము ఇంకా నెక్స్ట్ 2 వచనాలు కూడా, సో 9, 10 వచనాలు కూడా చదువుకున్నట్లయితే, తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు, బలము చేత ఎవడును జయం నొందడు, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములలో నుండి
ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలం కలుగజేయును. సో మనం ఈ వచనాలు కనుక చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆయన భక్తులను దేవుడైన యెహోవా వారు కాపాడుతారు. వారి పాదం తొట్టిల్లకుండా దేవుడైన యెహోవా వారే వారిని రక్షిస్తారు. కానీ ఎవరైతే ఆయనతో వాదిస్తారో వాళ్ళు అంధకారంలోకి పాలవుతారు. అలాగే ఆయనతో వాదించేవారు, ఆయనకు అగెయిన్స్ట్గా బిహేవ్ చేసేవాళ్ళు, వాళ్ళకి నరకం అనేది ఎప్పుడూ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనము ఆయన మార్గంలోనే నడవాలి. ఆయనకు అగెయిన్స్ట్గా మనం సాధించగలిగేది ఏమీ లేదు. సో ఇది పాత నిబంధన టైంలో. కొత్త నిబంధనలో దేవుడైన యేసుప్రభు వారు అందరినీ క్షమిస్తారు. కానీ అలాగని మనం పాపాలు చేయాలని ఏమీ కాదు. సో మనము ఎల్లప్పుడూ దేవుడైన యేసుప్రభు వారి పిల్లలుగా ఉన్నప్పుడు మనము ఆయన మార్గంలోనే నడవాలి. ఆయన మార్గంలోనే నడుస్తున్నప్పుడు మన పాదంలో తొట్టిల్లకుండా దేవుడైన యెహోవా వారు కాపాడుతూనే ఉంటారు. ఎంతటి ఇబ్బంది అయినా కానీ దేవుడైన యేసుప్రభు వారు తప్పక మనల్ని కాపాడుతారు. దాంట్లో మనం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఎగతాళి ఎదురైనా లేదంటే మనకు ఎటువంటి కించపరిచే వాళ్ళు ఎదురైనా కానీ దేవుడైన యేసుప్రభు వారు మన పక్షంలో ఉన్నారు. మన పక్షంలో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. వారిపైన తప్పక మనకు విజయాన్ని దయచేస్తారు. అలాగే వారిని కూడా మంచి మార్గంలోకి నడిపించే అవకాశాన్ని కూడా మనకి ఇస్తారు. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగాలి. ఇప్పుడు మనము 11వ వచనం నుంచి కనుక మనం చూస్తే, తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని తపేలాలో గాని గుణలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షీలోహుకు వచ్చు ఇజ్రాయేలీలందరినీ వీరు ఇలాగున చేయుచు వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో యాజకునికి వంటించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. సో ఇక్కడ ఈ వచనాలు కనుక మనం చూసినట్లయితే ఏంటి, ఇక్కడ ఏలీ కుమారుల గురించి మనకు తెలుస్తూ వస్తుంది అనమాట. సో ఒక పక్క ఏమో సమూయేలు దేవుని మందిరంలో ఎదుగుచూ వస్తున్నాడు. సో ఆయన నీతి కావచ్చు, పరిశుద్ధత కావచ్చు, సో దేవుని ధర్మశాస్త్రం ఎలాగ పాటించాలి, సో ఇవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇంకొక పక్క చూసుకున్నట్లయితే ఏంటి, ఏలీ కుమారులు ఇక్కడ దుర్మార్గులైరి. సో దేవుని సన్నిధి యందు దుర్మార్గులైరి అని ఇక్కడ మనకు వ్రాయబడి ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి, జనరల్గా వాళ్ళు యాజకులు కాబట్టి, అంటే ప్రధాన యాజకుడు ఏలీ అయినటువంటి కుమారులు, సో అలాగా ఏంటి ఏమంటారు, ఆ తర్వాత తరం వారు యాజకులు అవుతూ రావాలి కాబట్టి ఇక్కడ ఏలీ కుమారులు కూడా యాజకులు అయ్యారు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, జనులు ప్రతిరోజు బలులు తీసుకొని వస్తున్నప్పుడు సో వారు 3 ముళ్ళ కొంకితో అంటే ఇట్లా తీసుకొని వచ్చి చెక్ చేస్తున్నారు అనమాట. సో ఏది బాగుంది ఏది బాగలేదు, సో ఇలాగ చెక్ చేసి ఇక్కడ ఏంటి బాగుండేదంతా వారు తీసుకొని, సో ఒకవేళ ఇవ్వకపోయినా కానీ బలవంతం చేత నేను తీసుకుంటాను అని బలవంతంగా తీసుకొని, సో ఇలాగ చేసినట్లయితే ఏంటి, ఇక్కడ జనులు ఇంకా దేవునికి మేము బలి ఇవ్వాలి, అసలు ఎందుకు బలి ఇవ్వాలి మేము అనే విధంగా ఇక్కడ ఏంటి జనులకు ఒక రకంగా విసుకొచ్చే విధంగా ఇక్కడ ప్రవర్తించారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏలీ కుమారులు. సో ఇక్కడ నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు అనమాట. ఏంటంటే సో మనలో చాలా మందికి పిల్లలు ఉండవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి పిల్లలను అంతగా పట్టించుకోకుండా, అంటే నేను ఆఫీస్లో బిజీగా ఉంటాను, నేను నా బిజినెస్ చూసుకోవడంలో బిజీగా ఉంటాను, సో ఇలాగ ఏంటి పిల్లల్ని అంతగా పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే వారు కొన్ని ఏండ్లు పెరిగిన తర్వాత చేయి దాటిపోతారు. వారు తప్పులు చేస్తున్నప్పుడు మనం ఫీల్ అవుతుంటాం, అరే ఎందుకు చేస్తున్నారు, ఇలాగ చేస్తున్నారు అలాగ చేస్తున్నారు అని. సో ఇక్కడ ఏంటి మనం చేయాల్సిందల్లా ఏంటంటే
మనం ఫౌండేషన్లో కరెక్ట్ బేస్ అనేది వారికి వేయాలన్నమాట. సో ఇక్కడ ఏలీ కుమారులు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, వారికి అంతగా బేస్ లేదు, అంటే వారి తండ్రి వారికి అంతగా బోధించలేదు. సో యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే దీని గురించి ఒక ఆదివారం రోజున మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే పిల్లలని ఎలాగ పెంచాలి అంటే విలాప వాక్యాల్లో కొన్ని వచనాల ద్వారా, అలాగే మనము తర్వాత సమూయేల్లోని కొన్ని వచనాల ద్వారా సో ఇలాగ మనం నేర్చుకున్నాం అనమాట. సో మనం మన పైన ఉండే బాధ్యత అదనమాట. సో ఈవెన్ ఆదికాండంలో ఒక దగ్గర చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ దేవుడే అబ్రహాంని పొగుడతాడనమాట. ఏంటంటే వారి ఇంట్లో వారందరూ కూడా పాటించే విధంగా నాకు అదే చేస్తాడు అని నాకు తెలుసు అని ఇక్కడ దేవుడు అబ్రహాంను గురించి ప్రశంసిస్తాడనమాట. సో ఆ విధంగా ఏంటి, అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కొంతవరకు, సో కొంత భాగం వరకు కావచ్చు, వాళ్ళు ఏంటంటే పిల్లలను కరెక్ట్గా పెంచారనమాట, అంటే దేవుని భక్తిలో. సో యాకోబు కుమారులు వారు మొదట్లో కొంచెం చెడ్డగా ఉన్నప్పటికీ కూడా స్టిల్ వారు దేవుని నుండి అయితే బయటకు వెళ్ళిపోలేదన్నమాట. సో ఆ విధంగా ఏంటి, దేవుని ఆశ్రయించేవారుగా ఇక్కడ అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే దావీదు కావచ్చు. సో వీరందరూ కూడా వారి కుమారులను కరెక్ట్గా పెంచారనమాట. సో అయితే ఇక్కడ ఏంటి, ఏలియా పని చేయలేకపోయాడు అనమాట. సో ఏలియా పని చేయలేకపోవడం వల్ల ఇక్కడ ఏంటి, ఏలీ కుమారులు దుర్మార్గులు అయ్యారనమాట. సో యాక్చువల్గా మనం ఇంకా మనం కంటిన్యూషన్ చదువుకుంటే మనకు ఇంకొంచెం క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో మనము 18వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. సో ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఏమంచి తెలుస్తోంది, సమూయేలు అక్కడ వారి పిల్లలు అలాగ ఉన్నా కానీ సమూయేలు మాత్రం దేవుడైన యెహోవా సన్నిధిలోనే, సమూయేలు వారి కుమారుల వల్లే కాక, ఏలీ కుమారుల వల్లే కాక సమూయేలు దేవుడైన యెహోవా సేవ చేస్తూ నిన్నారు. సో ఏఫోదు ధరించుకొని అలాగా అక్కడ సేవలు చేస్తూ నిన్నారు. కానీ హన్నా చూసి, హన్నా అతనికి ఒక వస్త్రాన్ని అనేది కుట్టి తీసుకొని వచ్చింది. సో అతనికి స్పెషల్గా ఒక వస్త్రాన్ని కుట్టి తీసుకొని వచ్చి అతన్ని దర్శిస్తూ ఉండేది ఎవ్రీ ఇయర్ వాళ్ళు బలియడానికి షిలోహు ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ వస్త్రాన్ని అనేది ఇస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కొత్తది. సో అది వేసుకొని అక్కడ ఉండడానికి, అక్కడ జీవించడానికి. సో అలాగా సమూయేలు మాత్రం దేవుడైన యేసుప్రభువు వారి సన్నిధిలోనే, దేవుడైన యెహోవా వారి సన్నిధిలోనే పెరుగుతూ వచ్చాడు. వారి పిల్లల వారే కాకుండా నీతిమంతుడుగా దేవుడైన యెహోవా వారి దృష్టిలో మంచిగా ఎదుగుతూ నిన్నాడు. సో అది చూసిన ఏలీ చాలా అతన్ని ఇష్టపడి లైక్ చేసి ఎల్కానాకు ఇంకా హన్నాకు ఆశీర్వాదంగా, ఎలాగైతే నీవు వాగ్దానం ఇచ్చి నీకు ఏకైక సంతానంగా పుట్టిన సమూయేల్ని కూడా ఇవ్వడానికి వెనుతీయలేదు, సో ఎలాగైతే ఇచ్చావో దాన్ని బట్టి దేవుడైన యెహోవా వారు నీకు ఇంకా సంతానాన్ని కూడా అభివృద్ధి చెందిస్తాడు అని ఆశీర్వాదం ఇచ్చారు. సో ఏలీ అలాగా హన్నాకు ఇంకా ఎల్కానాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె అనేక మంది కుమార్తెలను కానీ ఆ తర్వాత వాళ్ళు సంతోషంగా తర్వాత మళ్ళీ కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చి అలాగా బలి అర్పిస్తూ నిన్నారు, మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ వాళ్ళు వస్తూ నిన్నారు. సో అక్కడ మనం ఒబీడియన్స్ని కూడా మనం చూడవచ్చు. వాళ్ళు మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ వస్తూ నిన్నారు, అలాగే దేవుడైన యెహోవాకి కృతజ్ఞతాస్తులు కూడా చెల్లిస్తూ నిన్నారు. సో ఇది కూడా మనం నేర్చుకొని మనం కూడా మనకు వచ్చిన ఆశీర్వాదాలను బట్టి మనం ఎప్పుడు దేవుడైన యేసుప్రభువు వారికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనకు వచ్చిన ఆశీర్వాదాన్ని. సో అది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం 22వ వచనం కనుక చదువుకుంటే, ఏలీ బహువృద్ధుడాయెను, ఇజ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటగను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడు కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినపడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల
దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. సో ఇక్కడ ఈ వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ఏలీకి వినపడింది అనమాట. అంటే వారి కుమారులు ఎలాంటి చెడ్డ కార్యాలు చేస్తున్నారు. సో ఇవన్నీ వినపడేసరికి ఇక్కడ ఏలీ కుమారులను పిలిచి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మీరు అదే నాకు వినపడిన మాట మంచిది కాదు, మీరు యెహోవా జనులను అతిక్రమింపజేయుచున్నారు అని. సో మనము మొదట్లో చదువుకున్న వచనాల్లో కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఏలీ కుమారులు అలాగా చెడ్డ పనులు చేయడం కావచ్చు, అంటే బలులలో అంటే వారికి కావాల్సిన మాంసం కావచ్చు, ఇది కావచ్చు తీసేసుకోవడము బలవంతంగా, అలాగే స్త్రీలతో వారు తప్పుడుగా ప్రవర్తిస్తూ, సో అలాగ అన్ని ఇష్టం వచ్చినట్టు వారు ఇష్టారాజ్యం చేస్తుండేసరికి ఇక్కడ దేవుడైన యెహోవా ఇంకా తీర్పు అనేది రిలీజ్ చేసేసారనమాట. అంటే ఇంకా వీరు బ్రతకడానికి అర్హులు కాదు, వీరు చనిపోవాలి అనే విధంగా తీర్పుని రిలీజ్ చేశారు. సో ఇంత జరుగుతున్నప్పుడు సో అందరు వచ్చి ఆయనకు కంప్లైంట్ చేయడము, లేకుంటే ఎవరో మాట్లాడుకుంటుంటే వినడము, ఇలాగ ఏలి విన్నప్పుడు ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు అనమాట. సో నా కుమారులారా ఇలాగ చేయడం తప్పు, సో నాకు వినబడినది మంచిది కాదు, మీరు యెహోవా జనులను అతిక్రమింపజేయుచున్నారు అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ చేయి దాటిపోయారు అనమాట వారు. అంటే ఇంకా కొత్తగా ఎంత చెప్పినా ఏం చేసినా వారు వినేది లేదు. అండ్ ఇక్కడ అఫ్ కోర్స్ దేవుడైన యెహోవా వారు కూడా వారిని చంపదలిచి ఉన్నాడు కాబట్టి ఇక్కడ వారి తండ్రి మొరను వినలేదన్నమాట. సో ఇక్కడ మనలో కూడా కొంతమందికి పేరెంట్స్కి కంప్లైంట్ ఉంటుందన్నమాట. అంటే నా పిల్లవాడి చేతులు దాటిపోయారు, నా పిల్లల చేతులు దాటిపోయారు, నేనేం చెప్పినా వినట్లేదు, నేను తిడుతున్నా వినట్లేదు, కొడుతున్నా వినట్లేదు, సరిగ్గానే ఇక్కడ వినట్లేదు, అంటే అసలు రోజు బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, మందిరానికి కూడా రావట్లేదు. సో ఇలాగ కంప్లైంట్స్ ఉంటాయన్నమాట. సో మనం చేయాల్సింది ఫౌండేషన్లో సో ఇందాక అనుకుంటున్న విధంగా చిన్నప్పటి నుండే వారికి దేవుని గురించి చెప్తూ, సో ఆయన ఎలాంటి అద్భుతకరుడు, ఎలాగ ఆయన అన్నిటినీ సృష్టించాడు, ఎలాగ ఆయన అద్భుతాలు చేయగలుగుతారు, ఇలాగ మన జీవితాల్లో అద్భుతాలు చేశారు, సో ఇలాగ ప్రతి ఒక్కటి వారికి చెప్తూ పెంచుతూ వస్తే ఖచ్చితంగా అటువంటిది అయితే ఉండదు. సో మనం చిన్నప్పుడు కనుక నేను బిజీగా ఉన్నాను, సో ఏం కాదులే చిన్న పిల్లలే కదా అని మనం అలాగ వదిలేసినట్లయితే ఒక సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత మనం ఎంత చెప్పినా వారు వినకపోయే ప్రమాదం అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఎలాగైతే ఏలీ కుమారులు వినట్లేదో అలాగ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. సో మనం యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఏలీకి ఇప్పుడు వచ్చి ఒక ప్రవక్త వచ్చి దేవుని మాట చెప్తారనమాట. సో ఆ మాట ఏందో మనము తర్వాత వచనాల్లో కనుక చదువుకున్నట్లయితే, అంతటా దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇజ్రాయేలు గోత్రములలో నుండి నేనతన్ని ఏర్పరచుకొంటిని. ఇజ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చి తిని, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వుబెట్టి కొనుటకై నా జనులకు ఇజ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి యున్నను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయెను అని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒక్కడునూ లేకపోవును. యెహోవా ఇజ్రాయేలీలకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికిని నీ ఇంట ముసలివాడు ఉండడు.
సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ దేవుడైన యెహోవారు ఒక ప్రవక్తను పంపించి ఏలీతో మాట్లాడుతున్నాడు అనమాట. సో ఈ వచనాల్లో మనం జిస్ట్ కనుక చూసినట్లయితే ఏంటి, ఇక్కడ దేవుడైన యెహోవారు ఏలీని నిందిస్తున్నారు. సో యాక్చువల్గా ఇక్కడ తప్పు చేసింది ఎవరు? ఆయన కుమారులు. కానీ ఇక్కడ దేవుడైన యెహోవారు ఎవరిని తప్పు పడుతున్నారు? ఇక్కడ తండ్రి అయినటువంటి ఏలీని తప్పు పడుతున్నారు. అంటే ఆ కుమారులకు తండ్రి అయిన ప్రధాన యాజకుడైన ఏలీని తప్పు పడుతున్నారు అనమాట. సో ఇందాక అనుకున్న విధంగా ఇక్కడ ఏంటి, ఒకవేళ కనుక మన పిల్లలను మనం కరెక్ట్గా అంతగా పెంచుకోలేకపోతే ఇక్కడ ఏంటంటే ఆ తప్పు మన పైన ఉంటుంది అని మనం ఈ వచనాల ద్వారా తెలుసుకోవచ్చు. సో అఫ్ కోర్స్ ఇంతవరకు జరుగుండవచ్చు, బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే మనం ఒకవేళ కనుక మీ పిల్లలు కనుక ఒకవేళ దేవుని నుండి తప్పిపోయినట్లయితే స్టిల్ ఆయన వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. సో ఆయన ఖచ్చితంగా వింటారు, వారిని దర్శిస్తారు. ఎందుకంటే క్రొత్త నిబంధనలు యేసుప్రభు వారు మన కొరకే రక్తాన్ని చిందించారు, సిలువ పైన మరణించారు, 3వ రోజున తిరిగి లేచారు, మన పాపాలన్నీ కొట్టివేశారు. సో స్టిల్ అంతా అయిపోయిందని కాదు. సో ఇక్కడ ఏంటంటే బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే మనకు ఒకవేళ మీకు కనుక అవకాశం ఉన్నట్లయితే, అంటే మీ పిల్లలు ఇంకా చిన్నవారు లేకుంటే ఇంకా తర్వాత పుడతారు, సో సంథింగ్ అలాగ ఉంటే ఏంటంటే, సో దేవుడు మీకు అందరికీ ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా మీ పిల్లలను నాలో పెంచండి, నా భక్తితో పెంచండి, నా యందు భయభక్తులు కలిగి ఉండే విధంగా పెంచండి అని, చిన్నప్పటి నుండే పెంచండి అని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, తప్పులు చేశారు అని తెలిసిన తర్వాత ఏలీ చెప్పినప్పుడు ఇక్కడ ఏంటి, వారు వినట్లేదు మాట. సో అంటే ఇక్కడ ఏంటి, ఏదైనా సరే ఒక దశ వరకు వచ్చేసరికి మన చేతులు అనేవి దాటిపోతాయి. సో మనం ఏం చేసినా, మనం చెప్పినా కానీ, తిట్టినా కానీ, కొట్టినా కానీ, ఏ శిక్ష వేసినా కానీ వారు వినే పరిస్థితిలో ఉండకపోవచ్చు. సో ఆ ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, చాలా సీరియస్గా చిన్నప్పటి నుండే మనం వారిని దేవుని భక్తిలో పెంచాలి. సో ఇక్కడ దేవుడైన యెహోవా ఎవరిని తప్పు పడుతున్నాడు? సో ఇక్కడ ఎవరిని తప్పు పడుతున్నారంటే ఇక్కడ తండ్రినే తప్పు పడుతున్నారు, కుమారులను కాదు. సో నీవు నాకంటే నీ కుమారులకు ఎక్కువగా నువ్వు ప్రయారిటీ ఇచ్చావు. సో మీరు ఏమంటారు, బలులలో మంచివన్నీ మీరు తీసుకుంటున్నారు. సో బలిసిన పార్ట్స్ అన్ని, అంటే మంచి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, క్వాలిటీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకుంటున్నారు, బలవంతంగా లాక్కుంటున్నారు. సో దానివల్ల ఇక్కడ ఏంటి, ఇక్కడ వారి వంశపు వారు యాజకత్వాన్నే పోగొట్టుకున్నారు. సో ఇక్కడ ఏంటి, ఆల్రెడీ దేవుడైన యెహోవా ముందుగా మాట ఇచ్చారనమాట. సో నీ వంశంలలో యాజకుడు లేకుండా ఉండడు, సో నీ వంశపు వారందరూ యాజకత్వం జరిగిస్తారు అని ఇక్కడ దేవుడైన యెహోవా మాట ఇచ్చారనమాట. కానీ ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు చెప్తున్నారు, సో నువ్వు నన్ను తృణీకరించావు కాబట్టి, అంటే ఇక్కడ నువ్వు అని అంటున్నారు. సో నీ పిల్లలు అని కాకుండా నువ్వు అని అంటున్నారు. అంటే ఏంటి, ఆ తప్పునంతా ఏలీ పైననే ఆయన మోపుతున్నారు. సో ఇక్కడ ఏంటి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు అని చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా ఏంటి, మనం ఎప్పుడు కూడా ఆయనను ఘనపరిచే విధంగా ఉండాలి, మన పిల్లలు కూడా ఆయనను ఘనపరిచే విధంగా ఉండాలి అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఖచ్చితంగా మీ పిల్లల పైన, వారి పిల్లల పైన ఖచ్చితంగా శ్రద్ధ అనేది నిలపాలి. వారు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా లేరా, వారు నిజంగా ప్రతిరోజు దేవునితో సమయం గడుపుతున్నారా లేదా, వారు ప్రతి ఒక్క దాని కొరకే ఆయన పైన ఆశ్రయిస్తున్నారా లేదా అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ విధంగా వారిని పెంచాలి అని మనకు దీని ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, ఏలి అలాగే తర్వాత తరాల వారు యాజకత్వాన్ని పోగొట్టుకోవడమే కాదు, ఇంకా చూసుకున్నట్లయితే ఏంటంటే నీ తర్వాతి తరంలలో ముసలివాడు ఉండకపోడు అని ఇక్కడ దేవుడైన యెహోవా తెలియజేస్తున్నారు. అంటే అందరూ మంచి వయసులోనే చనిపోతారంటే దీర్ఘాయుషు అనేది ఉండదు అని తెలియజేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, మన పిల్లలను కనుక మనం దేవునిలో పెంచలేకపోతే చాలా ప్రమాదము అనేది ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తుంది. సో అందుకే విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే తెల్లవారుజాముననే లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయమని మనకు విలాప వాక్యాల్లో 2వ అధ్యాయంలో 19వ వచనంలో ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఒకవేళ మీరు ఈ వాక్యం వింటున్నట్లయితే, మీకు పిల్లలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయండి, వారిని ప్రతిరోజు దేవుని యందు భయభక్తుల్లో పెంచండి. తద్వారా ఏంటంటే ఖచ్చితంగా సో ఆశీర్వాదం మన పైన ఏదైతే ఉంటుందో మన పిల్లల పైన అది ఇంకా 10 కావచ్చు, 100 కావచ్చు, సో ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదునని దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి
కాబట్టి ఒకవేళ నిజంగా యేసు ప్రభు వారు ఘనపరిస్తే ఈ లోకంలో ఎవ్వరు కూడా అంతగా మనల్ని ఘనపరచలేరు. అంటే అంత గొప్ప బహుమానాన్ని ఆయన మన కొరకు ఉంచారు. కాబట్టి మనము మన పిల్లలను ఆయన యందు భయభక్తుల్లో పెంచడమే ఆయనను ఘనపరచడము. కాబట్టి అలాగ చేయగలిగినట్లయితే ఏంటంటే ఆయన మనల్ని ఇంకా ఎక్కువగా ఘనపరుస్తారు. సో ఇంకా మనము నెక్స్ట్ వచనాలు చదువుకుంటే తెలుస్తుంది. సో ఏలీ వారి అలాగే తర్వాతి వంశం గారి గురించి దేవుడైన యెహోవా ఇంకా ఏం చెప్తున్నారనేది తెలుస్తుంది. సో మనము 33వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, నా బలిపీఠం నొద్ద నెవడు ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖం చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయఃకాలమందు మరణమవుదురు. నీ 2 కుమారులైన హోఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును. ఒక్క నాటి యందే వారిద్దరూ మరణమవుదురు. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజకత్వం జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని యందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు. సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ఏలీ కుమారులు ఆ తర్వాత వారి కుమారులు కావచ్చు, వారు చాలా చిన్న ప్రాయంలోనే చనిపోవడం కాకుండా, అంటే వయఃకాలం అందు చనిపోవడమే కాకుండా వారు ఉన్న రోజులు కూడా ఇక్కడ ఏంటి రొట్టె ముక్క కొరకు సో దేవుడైన యెహోవా ఎవరినైతే యాజకునిగా కొత్తగా నియమిస్తారో సో వారి దగ్గరికి ఆ తర్వాత వారి సంతానం దగ్గరికి వచ్చి ఇలాగా బతిమాలుకుంటారు అని తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి వారు బ్రతికే కొన్ని సంవత్సరాలు కూడా అంతగా హ్యాపీగా జీవించలేరు అని ఇక్కడ దేవుడైన యెహోవా చెప్తున్నారు. సో వారిపైన శిక్ష వచ్చింది. సో యాజకత్వం అనేది క్యాన్సిల్ చేసి సో నేను నా కొరకే నమ్మకమైన యాజకుడిని నేను నియమించుకుంటాను. సో ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ తర్వాత సమూయేలు యాజకుడు అవుతాడు. అఫ్ కోర్స్ అది మనం తర్వాత అధ్యాయాల్లో మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఏంటి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ పిల్లలను కనుక మనం సరిగ్గా పెంచలేకపోతే ఆ తర్వాత అది చాలా పెద్ద ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి అది మనం గుర్తుంచుకొని సో హన్నా ఎలాగైతే సమూయేలుని దేవుని మందిరానికి అప్పగించి దేవుని యందు భయభక్తులు కలిగేలాగా చేసిందంటే మనం ఖచ్చితంగా హన్నా వల్లే మొత్తానికే మనం డెడికేట్ చేయాల్సిన పని లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆ విధంగా మనం చేయాలన్నమాట, పెంచారు. సో ఆటోమేటిక్గా వారే పొద్దున్న లేచినప్పుడు బైబిల్ చదవాలి, వారే ప్రార్థన చేయాలి. సో ఆ విధంగా వారిని మనం ట్రైన్ చేయాలి అని ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకందరికీ క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి సో మనం ఈ అధ్యాయంలో మొదటి నుండి కనుక చూసుకున్నట్లయితే ఏంటి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సో కెన్ యూ టెల్ us those things very briefly? సో మనము ఎప్పుడు గర్వపడకూడదు. మనము అలాగే గర్వం పడడం వల్ల మనకు అనేకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి మనం గర్వపడకుండా మనం ఎప్పుడు వినయం కలిగి మనము వినయ మనస్కులై దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు సమయం గడుపుతూ ముందుకు సాగాలి. అలాగే మనము ఆయన మార్గంలోనే ఉంటే దేవుడైన యెహోవా వారు మన పాదం తొట్టిల్లకుండా కాపాడతారు. అలాగే మనల్ని అభిషేకిస్తారు. మనల్ని ఆయన అభిషేకిస్తారు కాబట్టి మనం అనేకులను ఆయన మార్గంలో నడిపించవచ్చు. అలాగే మనం ఎప్పుడు సురక్షితంగా ఈ భూమిపైన జీవించవచ్చు. మనకు ఎటువంటి పనిష్మెంట్స్ అనేవి రాకుండా దేవుడైన యేసు ప్రభు వారు మనల్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటారు. అలాగే మనం ఎప్పుడు దేవుడైన యేసు ప్రభు మార్గంలోనే నడవడానికి కూడా మనకు సౌకర్యంగా ఉంటుంది. మనము ఏలీ యొక్క కుమారుల వలె మనం ఎప్పుడు తప్పులు చేయకుండా ఉండాలి. సో ఏలీ యొక్క కుమారులు ఎలాగ తప్పులు చేయడం వల్ల వాళ్ళకు రాబోయే యాజకత్వాన్ని వారు పోగొట్టుకున్నారు. అలాగే వారి తప్పును దేవుడైన యెహోవా వారు వారి తండ్రి పైన వేశారు, అంటే ఏలీ పైన తప్పును మోపారు. కాబట్టి మనం ఎప్పుడు అలాగ ఉండకూడదు. మన తల్లిదండ్రులకు షేమ్ అనేది తెచ్చేవారి వల్లే ఉండకూడదు. మనం ఎప్పుడు మన తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉండాలి. మనం ఎప్పుడు వారి ఘనతకి కారకులుగా ఉండాలి. సో ఎప్పుడు మనం తప్పులు చేయకుండా మనకున్న గిఫ్ట్ని మనము పోగొట్టుకోకుండా మనం ముందుకు సాగాలి. సో అది మనం తప్పక చేయవలసిన విషయము. ఈ అధ్యాయంలో మనం అది తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం ఒక ప్రార్థన చేసుకొని తర్వాత పాట పాడి మనం దేవుని స్తుతించి కూడికను ముగించుకుందాం. ప్రార్థించుకుందాం.
ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి ఈ విధంగా మేము మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంని మేము ధ్యానించుకునే విధంగా మీరు ఇచ్చిన ఈ అవకాశంని బట్టి వందనాలు తండ్రి. మీరు మాతో మాట్లాడినవి ముఖ్యంగా ఏంటిదంటే మేము గర్వపడకూడదు అని మాకు తెలియజేశారు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో సో మాకందరికీ కూడా తగ్గింపును దయచేయండి తండ్రి. యేసయ్య, మీరు ఈ భూమిపైన ఎలాగైతే మిమ్మల్ని మీరు తగ్గించుకొని శిలువ మరణాన్ని మీరు అనుభవించి ఆ తర్వాత 3వ రోజున తిరిగి లేచి ఎలాగ దేవుని కుడిపార్శ్వంన అద్వితీయ కుమారుని వలె అద్వితీయుని వలె ఎలాగ కూర్చున్నారో ఆ విధంగా మేము తగ్గింపు కలిగి ఉంటే మీ నుండి గొప్ప బహుమానాన్ని మేము పొందుకుంటామని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మాకందరికీ కూడా తగ్గింపును దయచేయండి, వినయాన్ని దయచేయండి, దీనత్వాన్ని దయచేయండి తండ్రి. అలాగే మేము వీటి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసేందుకు సహాయం చేయండి తండ్రి. ఆ విధంగా మమ్మల్ని మేము తగ్గించుకొని అనవసరంగా గర్వపడకుండా, మేము ఏ దశలో కూడా మేము గర్వపడకుండా మేము ఎప్పుడు తగ్గింపు, వినయము, దీనత్వము కలిగి ఉండుటకు సహాయం చేయండి తండ్రి. అదే విధంగా మీరు ఏలి ఎలాగైతే తన కుమారులను సరిగ్గా పెంచలేకపోవడం వలన వారి వంశపు వారే యాజకత్వాన్ని ఎలా పోగొట్టుకున్నారో మాకు తెలియజేశారు తండ్రి. కావున మేము ఎప్పుడు కూడా మా పిల్లలను మేము కరెక్ట్గా పెంచుకొనుటకు సహాయం చేయండి తండ్రి. మా పిల్లలను మేము ఎప్పుడు కూడా మేము మీ నుండి బయటకు వెళ్ళిపోకుండా మీ యందు భయభక్తులు కలిగి ఉండేవారుగా పెంచుటకు సహాయం చేయండి తండ్రి. వారు ఎప్పుడు మిమ్మల్ని సేవించే విధంగా, అలాగే వారి పిల్లలు మా తరం వారందరూ కూడా మీ భయభక్తుల్లోనే పెరిగేందుకు సహాయం చేయండి తండ్రి. అలాగే ఈ ప్రార్థనలో పాల్గొంటున్న పిల్లలు కూడా వారి తల్లిదండ్రులకు ఎటువంటి అవమానం కలుగజేయకుండా మీ యందు భయభక్తులు కలిగి పెరుగుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఇప్పుడు మనం ఒక కీర్తన పాడుకొని దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ఈ కూడికను మనం ముగించుకుందాం. సర్వశరీరుల దేవుడా నీక సాధ్యమే లేదయ్యా, సర్వశరీరుల దేవుడా నీక సాధ్యమే లేదయ్యా. చాచిన నీ బాహువుతో భూమి ఆకాశాలు చేసితివే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగుంటివే. లేనే లేదయ్యా మా యేసయ్య, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. లేనే లేదయ్యా మా యేసయ్య, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. లేనే లేదయ్యా ఓ యేసయ్య, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. లేనే లేదయ్యా మా యేసయ్య, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. సర్వశరీరుల దేవుడా నీక సాధ్యమే లేదయ్యా, సర్వశరీరుల దేవుడా నీక సాధ్యమే లేదయ్యా. గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా విజయశీలుడా స్తోత్రము. సంసోనుకు సింహ బలమునిచ్చినావుగా యూద సింహమా స్తోత్రము. బోయజుతో ఋతును విమోచించినావు, సమూయేలును మందసం నుండి పిలిచినావు. పరిశుద్ధుడా విమోచకుడా ఎబినెజరు స్తోత్రము. లేనే లేదయ్యా ఓ యేసయ్య, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. లేనే లేదయ్యా మా యేసయ్య, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. లేనే లేదయ్యా ఓ యేసయ్య, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. లేనే లేదయ్యా మా యేసయ్య, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. కృపా సత్యములు మాకై తెచ్చినావుగా యేసుదేవ, నీకే స్తోత్రము. తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా దేవతనేడా స్తోత్రము. రక్తధారతో మా పాపమంతా కడిగినావు, మృత్యుంజయుడవై సమాధి నుండి చీల్చినావు. పునరుత్థానుడా అభిషిక్తుడా పాపుల రక్షకుడా. లేనే లేదయ్యా ఓ యేసయ్య, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. లేనే లేదయ్యా మా యేసయ్య, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. లేనే లేదయ్యా ఓ యేసయ్య, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. లేనే లేదయ్యా మా యేసయ్య, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. సర్వశరీరుల దేవుడా నీకు అసాధ్యమే లేదయ్యా, సర్వశరీరుల దేవుడా నీకు అసాధ్యమే లేదయ్యా. చాచిన నీ బాహువుతో భూమి ఆకాశాలు చేసితివే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగుంటివే. లేనే లేదయ్యా
ఓ యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా, లేనే లేదయ్యా. మా యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా, లేనే లేదయ్యా. ఓ యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా, లేనే లేదయ్యా. మా యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో యేసుప్రభు వారు సర్వ శరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సో ఆయన పెంటకుప్ప మీద నుండి కూడా పైకి లేవనెత్తువాడు, ఆయన దరిద్రులను కూడా రాజుతో సమానంగా కూర్చుండబెట్టువాడు అని ఈరోజు మనకు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నాము. కాబట్టి ఏదైనా సాధ్యమైనటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం ఆ విధంగా గుర్తుంచుకొని మనం ఆయనను విడిచిపెట్టకుండా ఆయననే ఎల్లప్పుడూ మనము ఫాలో అవుతూ, అలాగే మన పిల్లలు ఆ తర్వాతి తరాలు కూడా ఆయన ఎందే భయభక్తులు కలిగి ఉండే విధంగా చూసుకోవడము మన బాధ్యత. కాబట్టి ఆ విధంగా జరిగిస్తూ మనం దేవుని అభిషేకాన్ని, దేవుని బలాన్ని పొందుకుంటూ మనం అందరం ముందుకు సాగుదాం. సో మనం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ us all.